హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు జెన్క్లియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ అలానే జనుర్వేద్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం రా తల్లి. సార్, అసలు ఫస్ట్ మన ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి అసలు ముందు మీ రీసెర్చ్ గురించి అండ్ అలానే ప్రోడక్ట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండానమ్మా. ఇప్పుడు నేను జెన్క్లియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సిఇఓగా ఉన్నాను. జెన్క్లియస్ అంటే జీన్ ప్లస్ న్యూక్లియస్. మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా జీన్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకే. మా రీసెర్చ్ కూడా వాటి మీదే పనిచేసింది. శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరం ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరిహి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అంటే శరీరము అంటే మన బాడీ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పోర్స్ ఆఫ్ ది డిసీజెస్ అన్నాడు. అంటే వ్యాధిగ్రస్తమైనటువంటి ఈ శరీరం ఒకవేళ వ్యాధిగ్రస్తం అయితే గంగాజలాన్ని మించినటువంటి మెడిసిన్ లేదు. స్వయంగా నారాయణుడే ధన్వంతరి రూపంలో వచ్చి వాటికి క్యూరిటివ్ ఇస్తాడు. ఇక్కడ భగవంతుడు అనేది ఒక సిద్ధాంతం అయితే ప్రకృతే భగవంతుడు నేను చెప్తాను. అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. అందుకని ఏంటంటే మనకు కావలసినటువంటి ఔషధాలు నేచర్ నుంచే పుడతాయి. నీకు చిన్న కథ చెప్తాను, చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు డైలీ కూడా. ప్రకృతి ఎంత గొప్పదో అన్నదానికి చిన్న స్టోరీ అనమాట. ఇప్పుడు మేక గర్భవతిగా ఉన్నప్పుడు జస్ట్ బిఫోర్ డెలివరీ ఒక పర్టికులర్ లీఫ్ తింటుంది. మామూలప్పుడు ఆకు ముట్టుకోదు. విచిత్రం ఏంటంటే మామూలప్పుడు కానీ తన లేత నెలల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకును తిందు. ఓన్లీ జస్ట్ బిఫోర్ 1 hour డెలివరీ ముందు మాత్రం వెళ్ళి ఆకు తింటుంది. దానికి డెలివరీ అంటే సుఖప్రసవం అయిపోతుంది అనమాట. దీనికి కారణం ఏంటి అని ముందు మా వర్క్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి యూటరైన్ డైలేటర్స్ ఉన్నాయి. అంటే యూటరస్ని గర్భసంచిని డైలేట్ చేసి అంటే విశాలం చేసి ఈజీగా ప్రసవం అయిపోయేటట్టుగా ఏర్పాటు చేసేటువంటి మెడిసిన్స్ ఆ ఆకులో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేకకి ఆ ఆకు తినాలని ఎలా తెలుసు? ప్రకృతి ఆన్సర్ కరెక్ట్ అని చెప్పాను. రెండోది అంటే ఈ మేకలకు ఒక మేక డాక్టర్ ఉండడు కదా వీళ్ళు అడగడానికి. ఖచ్చితంగా దాన్ని అదే ఆకు తినడం. ఇది ఏంటంటే ఈ ప్రకృతిని చూసి ఇన్స్పైర్ అయ్యి వీటిలో ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా, అంటే ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక జంతువు మీద పనిచేసినప్పుడు హ్యూమన్ బీయింగ్కి ఎందుకు పనిచేయవు అనేటువంటి ఆలోచనతో మా పరిశోధన స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్న అయితే మెడిసిన్స్ లేవా అని అడగచ్చు. యూటరైన్ డైలేటర్స్ లేవా అని చెప్పి ఏముంది, మెథర్జిన్ ఒక క్యాంపిల్ ఇంజెక్షన్ చేస్తే ఈజీగా ప్రసవం అయిపోతుంది. పెయిన్స్ వస్తే ఇప్పుడు పెయిన్స్ కూడా ఆర్టిఫిషియల్గా పెయిన్స్ తెప్పించగలరు, డెలివరీ కూడా చేయించగలరు. అయితే దీనివల్ల విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇవన్నీ లేని రోజుల్లో ప్రసవాలు జరగలేదా? జరిగాయి. అంటే ప్రకృతే మెడిసిన్స్ రూపంలో మనకి అందుబాటు చేసేది. ఆ రోజుల్లో ఉండేటువంటి మనుషులకి ఏ ఆకు వాడితే ప్రసవంగా డెలివరీ అయిపోతుందని కూడా తెలుసు. అయితే విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు నిక్షిప్తం చేసింది సాంస్క్రిట్లో. దురదృష్టవశాత్తు సాంస్క్రిట్ని మనం ఇండియా నుంచి బయటకు గెంటేసాం. మనకి సాంస్క్రిట్ రాదు. ఇవాళ మనం సాంస్క్రిట్ చదవాలి అన్నా కూడా మనం ఏం చేయాలి, ఇంగ్లీష్లోకి ఎవడైనా ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. సాంస్క్రిట్ దూరం అయిపోవడం ఏంటంటే మనకి వాల్యుబుల్ సబ్జెక్ట్ దూరం అయిపోయింది. మనకి ఇప్పుడు ఈ ప్రోడక్ట్లన్నీ కూడా వీటిని ఆయుర్వేదం అని పేరు పెట్టి ఒక గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ఆయుర్వేదానికి అంటే ఆయుర్వేదంలో రెమెడీ లేనటువంటి డిసీజ్ అంటూ ఏమీ లేదంటే నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ మనకి తెలియదు అంతవరకే. అయితే ఇవేంటంటే ఆయుర్వేదం అనే గ్రంథంలో రకరకాలటువంటి సైంటిస్టులు, అంటే మన సైంటిస్టులు అందరూ కూడా ఋషులే. వాళ్ళందరూ కూడా ఒక దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితోటి, దివ్యమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ప్రోడక్ట్లన్నీ తయారు చేసి పెట్టారు. మనకు ఆయుర్వేదంగా ఉన్నట్టు మనకైతే ఆయుర్వేద గ్రంథం ఎలా ప్రామాణికమో మెడిసిన్స్ అన్నిటికీ కూడా మిగిలిన దేశాలకు కూడా అలాంటి గ్రంథాలు ఉంటాయిగా. ముఖ్యంగా చైనాకి మనం ఎంత ప్రాచీనమైందో మనకన్నా ప్రాచీనమైంది చైనా అని చెప్పో ఇది ఉంది. ఏది ముందు అన్నది పక్కన పెట్టినా మన బోధిధర్ముడే అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసాడు అని చెప్పి కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఏదైనప్పటికీ కూడా చైనీస్ కూడా హెర్బల్ సైన్స్ చాలా వెల్ డెవలప్డ్ సైన్స్. వాళ్ళు ఇంకా వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. చాలా కొత్త రకాల హెర్బ్స్ వాళ్ళ దాంట్లో చూస్తున్నాయి. మన దాని మీద కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండియాలో కాకపోవచ్చు విదేశాల్లో విపరీతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల మెడికల్ లిటరేచర్స్ను అధ్యయనం చేసి మన ప్రోడక్ట్ను తయారు చేస్తాం. అయితే ఈ ప్రోడక్ట్లు ఏంటంటే లొంగనటువంటి డిసీజెస్, ఇవాళ అలోపతికి కానీ లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్కి కానీ అందనటువంటి డిసీజెస్ మీద పనిచేసేటువంటి ప్రోడక్ట్. రాబోయే ఎపిసోడ్లో వీటి గురించి మీకు చాలా చక్కటి వివరణ అంటూ ఇస్తాను. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, అన్నీ మనం తినేటువంటి ఆహార పదార్థాల నుంచి తీసి తయారు చేసినవి.
ఓకే. ఇప్పుడు ఈ మ్యాక్ స్టోరీ ఎలా అయితే చెప్పానో ఆ మ్యాక్ నుంచి ఆకు నుంచి తీసినటువంటి తాలూకా రసాలు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రాక్ట్స్ అవ్వచ్చు, దాని నుంచి తయారు చేసినటువంటి క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ. ఇప్పుడు మ్యాక్ నాకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసిందో అలాంటివి ఒక 10 సిద్ధాంతాలు ఉన్నాయి నా తాలూకా రీసెర్చ్కి. ఒక అద్భుతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, ఎటువంటి హాని కలిగి చేయనటువంటి అద్భుతమైనటువంటి మందులు మనుషులు తీసుకొద్దాం అనడానికి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కలిగించింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెనేట్ ఏంటంటే, సిద్ధాంతం ఏంటంటే, మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్కి అంతవంటూ లేదు. మొన్న ఒక స్టాటిస్టిక్స్ చూశాను నేను. దగ్గర సంవత్సరానికి 1,25,000 వెహికల్స్ హైదరాబాద్లో రిజిస్టర్ అవుతున్నాయి. అంటే మన హైదరాబాద్లో ఒక సంవత్సరానికి 1,25,000 కొత్త వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి. అన్ని వెహికల్స్ డిస్పోజ్ అవుతున్నాయా? మ్యాక్సిమం 10,000 కూడా డిస్పోజ్ కావు. సో దీంతో ఏం జరుగుతుంది, పొల్యూషన్ ఎవ్రీ ఇయర్ యాడ్ అయిపోతూ పోతుంది. దీని ఏమంటారంటే మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటాం. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏం చేస్తుందంటే విపరీతమైనటువంటి హవాక్ క్రియేట్ చేస్తుంది. రెండోది ఏంటంటే, మనం నివసించేటువంటి ఈ రోజు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ పూర్వం ఏంటంటే విపరీతమైనటువంటి వృక్షాలు ఉండేవి, వాటిని తీసుకునేటువంటి ఫలసాయం తినేవాళ్ళం. వీటన్నిటి వల్ల ఏం జరిగిందంటే మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు వాళ్ళు చాలా హాయిగానే బతికారు. వాళ్ళకు ఒక డాక్టర్ లేడు, మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలే వాళ్ళకి మందులుగా పనిచేసాయి. అంత దాకా ఎందుకు, గత 50 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకి అద్భుతమైనటువంటి మెనూ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అమ్మవారి తాలూకా పండగ అవుతుంది, అంటే అమ్మతల్లి పండగ అవుతుంది. అమ్మతల్లి పండుగ అంటే ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ మెనూ ఉంటుంది. ములగాకుతో కలిపిన తెలగపిండి అనేటువంటి పదార్థం కలిపిన కూరని కంపల్సరీగా అమ్మవారికి నివేదన పెడతారు. దాని తాలూకు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని తర్వాత సైన్స్లో మనకి కోవిడ్లో కూడా వాళ్ళు పరిశోధించి చెప్పారు కదా. ఆ పర్టికులర్ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఈ తెలగపిండి తాలూకా పదార్థాలు తింటారు కాబట్టి, అంటే వైజాగ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇది చక్కటి రెమెడీ అని చెప్పి వీళ్ళు కనుక్కునేదాకా మనకు దాని విలువ తెలియలేదు. అంటే మన పూర్వీకులు ఏం చేస్తారంటే మన మెనూలోనే రోజు తినేటువంటి ఆహార పదార్థాల్లోనే మనకు మెడిసినల్ వాల్యూస్ వచ్చేటట్టుగా తయారు చేసి మరీ పెట్టేశారు. ఇవాళ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ఫుల్లీ టాక్సిక్ లోడెడ్ ఎన్విరాన్మెంట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనిషి తాలూకా బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్లు కూడా ఈ టాక్సిక్తో ఫైట్ చేసి 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 అలిసిపోయింది. మనిషి బతుకుతున్నాడు, చచ్చిపోయాడని నేను అన్నాను. ఎందుకంటే ఆ మనిషి బతుకు క్వాలిటీగా లేదు. దానికి కారణం ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ చేంజ్ అయితేనేంటి, ఈ పొల్యూషన్ అయితేనేంటి. ఈ పొల్యూషన్ ఎలా రకాల పొల్యూషన్ తెలుసా, రకరకాల పొల్యూషన్స్. అందులో ధ్వని కాలుష్యం కూడా ఒకటి. అంటే సౌండ్స్ కూడా మనకి చాలా హెవాక్ క్రియేట్ చేస్తాయి. వెహికల్ సౌండ్సే కాదు, ఇవాళ వస్తున్నటువంటి మ్యూజిక్ కూడా మీకు కౌంటర్ ఇరిటెంట్స్. ఈ రకరకాలటువంటి ధ్వని కాలుష్యం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడోది ఏంటంటే అమలు, ఇవన్నీ కాకుండా ఇవాళ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ తగ్గిపోయింది. ఆక్సిజన్ లేకపోతే నీ బాడీలో ఎన్నో మెటబాలిక్ ఫంక్షన్స్ జరగవు. మెటబాలిక్ ఫంక్షన్స్ అంటే జీవన ప్రక్రియలు. నువ్వు శ్వాసించేది కూడా ఒక జీవన ప్రక్రియ, నీ హార్ట్ బీటింగ్ కూడా ఒక జీవన ప్రక్రియ, నువ్వు నడవడం, నీ పోషణ, నువ్వు ఉత్పత్తి అంటే పునరుత్పత్తి, పిల్లల్ని సృష్టించడం, ఇవన్నీ కూడా జీవన ప్రక్రియలే. వీటన్నిటికీ కూడా ఆక్సిజన్ లేకపోవడం అనేది ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్. ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల రకరకాలటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈస్ట్రోజన్ లోడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈస్ట్రోజన్ ఏం చేస్తున్నారంటే ఒక ఆహార పదార్థం కింద యానిమల్స్కి పెడుతున్నారు. కోళ్ళకి, మేకలకి, వీటికి ఈస్ట్రోజన్ పెడతారు. ఎందుకు పెడతారంటే అవి తొందరగా ఫ్యాటల్ అవుతాయని. దాని అయిపోతుంది, దాని వాళ్ళకి లాభం వస్తుంది. ఇవి తినడం వల్ల మనిషికి ఏం జరుగుతుంది, ఈస్ట్రోజన్ లోడ్ పెరిగిపోతుంది. ఈ ఈస్ట్రోజన్ లోడ్ పెరగడం వల్ల ఏంటంటే మన హైందవ జాతి ఏంటి గొప్పతనం ఏంటంటే 80 ఏళ్ల వయసు వచ్చిన వాడికి పెళ్లి చేసిన పిల్లలు పుట్టేవారు. ఇవాళ 30 ఏళ్ళకి ఇంపార్టెంట్ అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ లోడ్. ఈ ఈస్ట్రోజన్ని బయటకు తీసేటువంటి రెమెడీస్ మన ఆహార పదార్థాలను ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రోడీకరించి వీటన్నింటినీ కూడా ఒక చక్కటి ప్రోడక్ట్లుగా నేను ఒకటి తీసుకుని వస్తున్నాను అనమాట. వీటిని ఏంటంటే మీకు రాబోయే ఎపిసోడ్స్లో ఒక ప్రోడక్ట్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎక్కడ దొరుకుతుంది, ఈ వివరాలన్నితో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంది. అలాగే నేను చెప్తున్నట్టు ప్రతి కారణానికి కూడా ఒక ప్రోడక్ట్ ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ పెంచేది, ఇంకా పోతే ఇమ్యూనిటీని పెంచేది. ఇప్పుడు కోవిడ్ వార్లో మనం ఫైట్ చేసి మన శరీరాలు అలిసిపోయి ఈ కోవిడ్ తాలూకా దీని నుంచి బయటపడాలంటే అంటే ఆయు ప్రమాణం తగ్గిపోయింది. ఈ ఆయు ప్రమాణాన్ని తిరిగి మళ్ళీ రిప్లెనిష్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రోడక్ట్ల గురించి కూడా మనకు రాబోయే ఎపిసోడ్లో తప్పకుండా మనం చర్చించుకుందాం.